దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను మీరు వాడుకుందురు గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనే మాట ఇక కూడా మీరు వాడుకుందురు గాక అని అంటాడు. అంటే ఇంతకుముందు వాడుకున్నారు, కానీ మధ్యలో ఆ మాట ఉపయోగించుకోవటానికి వారు అర్హతను కోల్పోయారు. ఇశ్రాయేలు ప్రజలు చెరపట్టబడినప్పుడు, వారు చెరసాలలో ఉన్నప్పుడు వారి దేవుడు ఏమాయను? ఆశీర్వదించబడిన దేవుడే కదా. ఏమైంది వారి జీవితం అని వారి జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రభు వారిని చెర నుండి విడిపించబడిన తర్వాత వారిని పరిశుద్ధమైనటువంటి పర్వతమునకు నడిపిస్తూ ప్రభు అంటాడు, ఇకను మీ దేవుడు ఆశీర్వదించునుగా కానీ మీరు చెప్పుకుందురు కాక అంటాడు. అంటే ఏ ప్రజలైతే దేవుడు లేడని అనుకున్నారో, వీరికి ఇన్ని శ్రమలు ఇన్ని కష్టాలు వచ్చాయి, దేవుడు వీరిని విడిచిపెట్టాడు అందుకే వీరికి ఇచ్చారా అని ఏ ప్రజలైతే అనుకున్నారో ఆ ప్రజల మధ్యలోనే మరలా దేవుడు వారిని ఆశీర్వదించటం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శ్రమ వెనుక ఆశీర్వాదం దాగి ఉంటుంది. ఇరుకు తర్వాత విశాలత అని బైబిల్ సెలవిస్తుంది. కృప వెంబడి కృప అనే మాట బైబిల్లో రాసి ఉంటుంది. కృపలో ప్రారంభించబడి మహిమలో ముగుస్తుంది అనే మాట కూడా ఉంటుంది. అంటే మనము కాస్త శ్రమ వచ్చిందని, కాస్త ఎడబాసమని మనం దుఃఖపడకూడదు. కానీ ప్రజలు అనుకునే దానికంటే మన ప్రభు మన విషయంలో ఆయన ఎక్కువగా చేయగలుగుతాడు. కనుక ప్రతి సమయంలో మనం ఆయనను గణపరుస్తూ, ఆయన మనల్ని శోధించే సమయంలో, పరీక్షించే సమయంలో దూరం అయ్యాడు అని కాకుండా ఇంతకంటే అధికమైన మేలు చేయబోతున్నాడన్న విశ్వాసముతో ఆ ఇరుకును మనం భరిస్తాం, ఆ నిందలను భరిస్తాం, ఓర్చుకుందాం. చూడండి అక్కడ ప్రజలు ఎంత సంతోషంగా చెప్తున్నారంటే ఆ మాట, ఇకను కూడా దేవుడు ఆశీర్వాదాలు మాకుంటాయి, దేవుడు మా పక్షాన ఉన్నాడు అని వారు సాక్ష్యం పలుకుతున్నారు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఆది అంతమై ఉన్నవాడు. ఆయన ప్రారంభం ఆయనే, ముగింపు ఆయనే. మనుషుల స్నేహంలాగా, బంధంలాగా ఆయన మధ్యలో విడిచివాడే కాదు, మధ్యలో మనల్ని మర్చిపోయేవాడు కాదు. ఆయన ప్రారంభించాడా, యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉంటాడు. నిశ్చయంగా అంత మంచి దేవుణ్ణి కలిగిన మన జీవితంలో ఆశీర్వాదాలు మీద ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆశీర్వాదపు పట్టణమైనటువంటి పరలోకానికి మనం సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు ఉదయకాలం మనందరికీ దయచేయను గాక. ఆమేన్.